మోక్షాన్ని పొందడానికి, ఆ ఆనందాన్ని పొందడానికి ఈ లోకంలో అంతఃకరణ శుద్ధి కావాలి. ఆ అంతఃకరణ శుద్ధికే మనకు అమ్మవారి యొక్క క్రమం చెప్పబడిన అందులో మంత్రరాజం పంచదశి మంత్రాన్ని చెప్పారు. దాని గురించి నిన్న మన వివరణ చూశాం. ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ ఏంటంటే అసలు శ్రీచక్రం ఎలాగ తయారైంది? పరదేవతాయాహ అంటే సర్వోత్తమమైనటువంటి దైవము, ఆవిడే సకల దేవతలకి కూడా రాజ్ఞి. అందుకనే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నారు ఆవిడ్ని. సకల దేవతలకు కూడా ఆవిడ రాజ్ఞి. అటువంటి అమ్మవారిని శ్రీచక్రంలో మనం ఆవాహన చేస్తాం. శ్రీచక్రంలో మనం ఆవాహన చేయక్కర్లేదు. శ్రీచక్రం ఉంటే ఆవిడ అక్కడే ఉంటుంది. ఇప్పుడు లింగంలో శివుణ్ణి ఆవాహన చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. దేంట్లో అయినా ఆయా దేవతను ఆవాహన చేయాలి. శ్రీచక్రంలో ఆవాహన అక్కర్లేదు. ఎందుకని? ఆవిడ శ్రీచక్ర సంచారిణి. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమం కుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం. ఏమిటి? శ్రీచక్ర సంచారిణి. లలితా సహస్రనామంలో కూడా చిట్ట చివరి నామం ఏంటి? శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. అందులో ఆవిడ ఎక్కడుంటుంది? శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి కదా. కాబట్టి ఆవిడ నిలయం అది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక గెస్ట్ని మన ఇంటికి పిలవాలనుకోండి, రండి మా ఇంటికి రండి, లోపలికి రండి అని కూర్చోబెడతాం. ఇప్పుడు సపోజ్ నేనే ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను మా అమ్మగారు రండి అని పిలుస్తుందే? ఆవాహన చేస్తారా? అందులో ఏమన్నా రోజు పాద్యం ఇస్తారా? అర్ఘ్యం ఇవ్వాలా? ఎందుకనేది నా ఇళ్ళు కాబట్టి నేనే వెళతాను, నేనే ఉంటాను. అదే బయట వ్యక్తిని ఆవాహన చేయాలి. గుర్తుపెట్టుకోండి, సాలగ్రామంలో విష్ణువుని ఆవాహన చేయాలి, శివలింగంలో శివుణ్ణి ఆవాహన చేయాలి, సోణశిల ఉంటే గణపతిని ఆవాహన చేయాలి. కానీ శ్రీచక్రంలో అమ్మవారిని ఆవాహన చెయ్యక్కర్లేదు. బికాస్ శ్రీచక్ర సంచారిణి ఆవిడ ఉండేదే అది. అందుకని మిగతా దేవతలకి ఆవిడికి తేడా అది. పరదేవతాయాహ ఆవిడ. అంత ఉత్తమమైనటువంటి దేవతా స్వరూపం ఇంకొకటి లేదు. అయితే ఈ శ్రీచక్రంలో ఎలా ఉంది అనంటే, పైన మొట్టమొదట శ్రీచక్రం చూస్తే బిందు ఉంటుంది. అసలు అక్కడ దేవత ఎవరు? ఇవన్నీ నేను చెప్తాను మీకు. తర్వాత బిందువు కింద త్రికోణం ఉంటుంది. 3 కోణాలు ఉంటాయి. బిందు అనేది ఏక అక్షరం. ఏమిటది? నిన్న చెప్పుకున్న ఒక్క అక్షరం అమ్మవారిది, శ్రీం అనే బీజం, అంతే బస్ అమ్మవారిది ఆ బిందు. అసలు ఇంకా చెప్పాలని అంటే అక్కడ శబ్దం కూడా లేదు. ఎందుకని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆ బిందువు దగ్గరికి వెళ్ళగానే ఇక ఏమీ లేదు, అంతా సింధువే. అంటే అనంతమైనటువంటి ఆనందం. అక్కడ అక్షరం లేదు, కానీ అయినప్పటికీ ఉపాసనకి ఒక బీజం శ్రీం అనేది. క్రిందకి రాగానే ముక్కోణం, త్రికోణం. అదేంటి? ఐం క్లీం సౌహు. 3 బీజాక్షరాలు తయారయ్యాయి. అసలు ఐం అంటే ఏంటి? క్లీం అంటే ఏంటి? సౌహు అంటే ఏంటి? అలాగనే అమ్మవారికి 3 బీజాక్షరాలు చెప్తాం మనం లలిత చదివేటప్పుడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం అనేది వాగ్బీజం, హ్రీం అనేది మాయాబీజం, శక్తి బీజం, శ్రీం అనేది కామబీజం, అంటే లక్ష్మీ బీజంగా చెప్తాం మనం. కాబట్టి ఈ 3 బీజాలు. అలాగనే ఐం క్లీం సౌహు అనేటువంటిది త్రికోణం. ఇక అక్కడి నుంచి రాగానే వసుకోణం. అంటే వసుకోణం అంటే 8 కోణాలు ఉంటాయి. అంటే ముక్కోణమే 8 కోణాలుగా ఇలాగా పెట్టుంటారన్నమాట. అంటే ఇలా చక్రంలాగా వస్తుంది. ఈ 8 కోణాలు. దాని క్రింద దశార యుగ్మం అంటే 10 కోణాలతో ఒక చక్రం, దాని కింద ఇంకొక 10 కోణాలతో ఇంకొక చక్రం. అంటే బిందువు, త్రికోణము, వసుకోణము, 10 కోణము, ఇంకొక 10 కోణము, 5 చక్రాలైంది. ఇప్పుడు 5 ఆవరణలైంది. ఇక అన్వశ్రం అంటే 14 కోణాలతో ఉంటుంది, పెద్దది. ఇక దాని కింద నాగదళం. అంటే నాగదళం అంటే
ఒకవేళ పాము పడగ విప్పితే ఎలా ఉంటుంది, తమలపాకు కూడా అలానే ఉంటుంది. అంటే పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో తమలపాకు కూడా అలా ఉంటుంది. కాబట్టి నాగదళము అన్నారు. సో ఆ నాగదళం ఎలాగైతే ఉంటుందో ఆ తమలపాకుని కాడ ఇలా పెట్టి, ఇలా కాడలన్నీ ఒక దగ్గరికి పెట్టి రౌండ్గా తమలపాకుని పేరిస్తే ఎలా ఉంటుందో, అంటే కాడలన్నీ ఇలా వస్తాయి, ఇటు 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 అన్ని కాడలు ఒకటి చూస్తూ మధ్యలో హోల్ లాగా వస్తుంది, ఇలా దళాలు వస్తాయి. అలాగనే ఇక్కడ మనకు ఈ 7వ ఆవరణ ఏంటంటే నాగదళంతో కూడుకున్నటువంటిది. అది 8 దళాలతోటి కూడుకున్నటువంటి చక్రం. తర్వాత షోడశ పత్రం, దాని కింద మళ్ళీ 16 దళాలు ఉంటాయి. పైన 8 దళాలు, క్రింద 16 దళాలు. దాని తర్వాత వృత్తత్రయం 3 చుట్లు ఉంటుంది, ఇలా సర్కిల్స్ లాగా 3 ఉంటుంది. ఆ తర్వాత క్రింద భూపురం, ధరణీ సదం అంటారు దాన్ని, భూపురం. అసలు ఈ అమరిక ఏమిటి అని అడిగితే, ఈ శ్రీచక్రాన్ని ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదట క్రింద చూస్తే ఒక ద్వారం ఉంటుంది, ఇలా వచ్చి ఇలా ఉంటుంది, ఇలా ద్వారం, ఇలా ద్వారం, ఇలా ద్వారం, 4 వైపులా 4 ద్వారాలు. అంటే ఋగ్వేద భాగం, యజుర్వేద భాగం, సామవేద భాగం, అథర్వవేద భాగం, ఈ 4 వేదాలు కూడా అక్కడ ఉంటాయి.